భాగ్యం భాగ్యం నీ సౌభాగ్యం పడిందే మన పూజలు ఫలించాయి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం లభించింది జన్మ తరించిందే ఏమండి ఏమిటండి కంగారు కరుణామయుడైన కళ్యాణమూర్తి నా కళ్ళ కనిపించాడు స్వయంగా మాట్లాడాడు ఎవరండి ఇంకెవరే ఎందరు కాదన్న ఆదుకునే ఆపద్బాంధవుడు ఎవరు ఆ సదాశివుడే శివుడా అవును ఆహా ఏమి ఆ జటాజూటము ఏమి ఆ తేజస్సు ఆహా నా తపస్సు ఫలించిందే ఏమండి ఏమిటండి మీ పిచ్చి ధోరణి అది కాదే శివయ్య నీకు కాసులు కావాలో కైలాసం కావాలో తెలుసుకోమన్నాడు నేను ఎటు తెలుసుకోలేకపోతున్నాను పోనీ నువ్వైనా చెప్తావేమోనని పట్టుకో నువ్వు కాసులేలే నేనే ఇంకా కాసులు కైలాసం మధ్య కొట్టుమిట్లాడుతున్నాను తెల్లారి బడికి తెలిచేస్తాను చూడు అలాగే తెలుసుకుందరు గాని ముందు పెరట్లోకి పదండి చన్నీళ్ళు స్నానం చేద్దరు గాని అలాగే వచ్చినట్టున్నాడు నా ముద్దుల మొగుడు వచ్చావా పగలంతా బలా దూరు తిరగడం రైతు కూటి కోసం కూటికి చేరుకోవడం మాట్లాడతాడేమో చూడు నా వాగుడే గాని నువ్వు తాగుడు మాత్రం మానకు సంతకొచ్చిన వాళ్ళందరికీ వడ్డించి నా నడు ఇరిగిపోయింది నువ్వే పెట్టుకొని తిను ఇదిగో ఆ చారు నీళ్ళతో సరిపెట్టుకోకు పక్క గిన్నెలో కోడి కూర గుడ్డ ఉంచాను అది కూడా తిను మజ్జిగ వేసుకోకు దిగిపోయిందని మళ్ళీ ఎడతావు ఆ పక్కన పాలు పెట్టాను తాగి తొందరగా రా ఏటా గతుకుడు కుక్క గతికినట్టు ఏంటి మాట్లాడవేంటే ఇంతసేపు నుంచి నా వాగుతుంటే నోరు తెరుస్తాడేమో చూడు పట్టి విశ్వాసం లేని మనిషి ఆ కూడు కుక్కకు పెడితే కాస్త తోకైనా ఆడిస్తుంది పూటుగా తాగొచ్చుంటాడు నోరు తెరుస్తాడేమో చూడు గుర్తుందండి అయ్యో అయ్యో కుక్క అనుకున్నాను నువ్వు ఇప్పుడు వస్తున్నావా పేటలో అపచారం చేస్తూ నీకోసం దాచిపెట్టిన కూడంతా కుక్క గతికేసిపోయింది ఈ పూటకు నువ్వు వస్తేలే వస్తా ఇలా పోయిన కుక్క మన ఎక్స్పర్ట్ కుక్క అందులో గుడిసిపాటి కుక్క నువ్వు కరబడా బుర్ర బద్దవడసం ఇక్కడ అడిగేస్తే అక్కడ పడుతున్నా కుక్కను కొడతాడంట కుక్కను పైగా ఎలక్షన్ రోజులు కుక్కను కొట్టిన మనిషినే కొట్టావని ఏడుసులు వెనక దొక్తారు పద లోపలికి కుండ గుర్తుకే మీ ఓటు గుర్తుకే మీ ఓటు కుండ గుర్తుకే మీ ఓటు గుర్తుకే మీ ఓటు కుండ గుర్తుకే మీ ఓటు గుర్తుకే మీ ఓటు కుండ గుర్తుకే మీ ఓటు గారికే మీ ఓటు కుండ గుర్తుకే మీ ఓటు కుండ గుర్తుకే మీ ఓటు ఆ కనకారావు గారికే మీ ఓటు గుడిచా గుండా గుడిచా గుడిచా ఎన్నికల ఫలితాలు జడగం అప్పలస్వామి గారు తన ప్రత్యర్థులపై 1,36,607 ఓట్ల మెజార్టీతో విజయం పొందారు. ఏ వినాయకరావు గారు డిపాజిట్ మాత్రం దక్కించుకుని ఓడిపోయారు. వి కనకారావు గారు డిపాజిట్ కూడా కోల్పోయారు. మీరు బాధపడకండి. మీరు బాధపడితే నా మనస్సు వికలమైపోద్దండి. ఆయన మీకొచ్చిన లోటు ఏంటండి? ఆ బోడప్పుడు నెగ్గండి కదా, మీరు ఓడిపోయారు కాబట్టి ఆడు నెగ్గాడు. అదే మీరు నెగ్గితే ఆడు ఓడిపోయాడు కదా, ఏమంటారు? పిచ్చి తెలిసిన పెద్ద బయట అంటారు.